హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది ముంబై నటి వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆరోపణలు, విమర్శలు, అలానే కేసుల పరంపర. అసలు నిజంగా కిడ్నాప్ జరిగిందా లేదా అనే దగ్గర నుంచి నేరుగా ఆమెను పిలిపించి, బాధితురాల్ని, ఆమె కుటుంబాన్ని పిలిపించి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నా కానీ ఎంత పెద్దవారైనా వదిలిపెట్టొద్దు అంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి బాధితురాల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు ఏపీ పోలీసులు. అసలు ఏం చెప్పారు, ఏం జరిగి ఉండవచ్చు, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. బాధితురాలు పక్షాన అడ్వకేట్గా ఉన్నటువంటి నర్రా శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. నర్రా శ్రీనివాసరావు గారు, నమస్కారం. నమస్తే అండి. ఏం జరిగిందండి? ఇప్పుడు ఓవరాల్గా స్టోరీ ముందు బయటకు వచ్చింది, ఎవరో ఏదో లీక్ చేశారన్నారు, వాట్సాప్లో తిరిగింది ఇది అన్నారు, అసలు సంబంధం లేని వ్యవహారం అన్నారు, అంతా గాలి వార్త అన్నారు. చివరికి నోటీసులు ఇచ్చే వరకు కూడా అవతల పక్షాన్ని వెళ్ళారు. ఫైనల్గా ఒక కన్క్లూజన్గా ప్రభుత్వం ఆమె నుంచి కంప్లైంట్ ఆన్లైన్లో తీసుకోవడం, విచారణ కోసం పిలవడం. ఏం జరిగింది ఈ మొత్తం ప్రాసెస్లో? ఈ కేసు గత వారం రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి చర్చానీయాంశంగా మారింది. ముఖ్యంగా కొన్ని అంశాల్లో అరెస్టు, ఎఫ్ఐఆర్ తీసుకోవటం, అరెస్ట్ చేయటం, సెర్చ్ చేయటం, సీజర్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఈ చట్ట పారామీటర్లలో జరగలేదనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చర్చ జరుగుతాం. అది ఒకవైపు అయితే, అసలు ఇట్లా చేయడానికి ఇంత దుర్మార్గంగా రాజ్య వ్యవస్థ అంతా జోక్యం చేసుకొని పోలీస్ యంత్రాంగం, ఐపీఎస్ ఇన్వాల్వ్ అయ్యి చేయటానికి కారణం, అసలు కారణం, మూల కారణం ఏంటి అనేటువంటిది కూడా ఇప్పుడు బాగా డిబేటబుల్ ఇష్యూగా ఉంది. అయితే ముంబైలో ఈ సినీ నటి ఇచ్చినటువంటి ఒక రిపోర్టు కేసుగా నమోదు కావటం, ఆ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఆ కేసు నుంచి బయటపడటానికి ఆంధ్రప్రదేశ్లో ఈ తప్పుడు కేసు పెట్టించి ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సెల్ ఫోన్లోనో, ఎలక్ట్రానిక్ గూడ్స్లోనో, ల్యాప్టాప్లో ఉన్నటువంటి డేటాని రిమూవ్ చేయించి ఆనవాళ్ళు లేకుండా చేసి ఆ కేసులో బయటపడాలనేటువంటి ఒక విస్తృతమైనటువంటి కుట్ర ఉంది అనేటువంటిది ఇప్పటి వరకు వస్తున్నటువంటి అనేకమైనటువంటి వాస్తవాల్ని కలిపి క్రోడీకరించుకుంటే మనకు అర్థమయ్యేటువంటి అంశం. అయితే ఇప్పుడు ఏం జరిగిందా అంటే, అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత 20 రోజుల పాటు బెయిల్ లేకుండా, అసలు బెయిల్ అప్లై చేయకుండా చేశారు. అది నిన్న బాధితురాలే స్వయంగా చెప్పింది. 20 రోజుల తర్వాత బెయిల్ అప్లై చేస్తే మరో 15 రోజుల్లో, 16 రోజుల్లో, ఇంకొక 20 రోజుల్లో బెయిల్ రిలీజ్ కావడానికి టైం పట్టింది. రిలీజ్ అయిన తర్వాత కూడా 2 నెలలు వాళ్ళు మరలా బొంబాయి వెళ్లకుండా రిస్ట్రిక్షన్ పెట్టి కోర్టు జూరిడిక్షన్ కూడా వెళ్ళకూడదు అని చెప్పారు. అంటే దగ్గరగా ఈ ఒక 40 రోజులు, ఈ ఒక 2 నెలలు, అంటే 100 రోజుల పాటు రిస్ట్రిక్ట్ చేయాలని చెప్పేసి భావించారు. అయితే వాళ్ళ అదృష్టం కొద్దీ మాలాంటి లాయర్లు దొరకటం, ఈ కండిషన్ ఏదైతే కోర్టు ఇంపోజ్ చేసిందో దాన్ని పైకోర్టులో, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి కోర్టు విజయవాడలో ఛాలెంజ్ చేయటం, కోర్టు ఇట్లట్లా ఇస్తారు అని చెప్పేసి దాన్ని ఇమ్మీడియట్ గా సెటిసైడ్ చేయటం, బాధితులకు ఉపశమనం కలిగి వాళ్ళ ఊరు వెళ్ళడానికి కనీసం మార్గం సుగమం కావటం, అంతవరకు మేము చేయగలిగాం ఇనీషియల్ స్టేజ్. అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ కేసులో వాళ్ళు రిమాండ్లో ఉన్నప్పుడు 5 రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నారు. నిన్న బాధితురాలు ఒక 2 వ్యక్తులు నన్ను విచారించారు. వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్నారు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ నేను వాళ్ళని చూస్తే గుర్తుపడతాను అని అంది. ఇప్పుడు ఈరోజు నాకు అందినటువంటి సమాచారం ప్రకారం అప్పుడు వెస్ట్ ఏసీపీగా ఉన్నటువంటి హనుమంతరావు అనేటువంటి ఆయన అప్పటికే కాకినాడ ట్రాన్స్ఫర్ అయి ఉన్నారు. ఆయన మరియు అప్పుడు ఎస్బిసిఐగా ఉన్నటువంటి మరొక సిఐ, ఈ డిఎస్పి, ఈ సిఐ ఇద్దరు సివిల్ దుస్తుల్లో వాళ్ళ ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకుండా 5 రోజుల పాటు ఆమెని కమాండ్ కంట్రోల్ రూమ్ విజయవాడ దీంట్లో నిర్బంధించి, ఖచ్చితంగా ఆ కేసుని మీరు రాజీ చేసుకోకపోతే మీరు ఈ కేసు నుంచి బయటపడటం దుర్లభం, రెండవది మీరు ఎప్పటికీ ఈ కేసులో బెయిల్ పొందలేరు, మూడవది మీకు దేశవ్యాప్తంగా అనేక చోట్ల కేసులు పెట్టి మరలా మీరు పర్మనెంట్ గా మీరు జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంది, కాబట్టి మీరు ఆలోచించుకోమని బెదిరించినట్టుగా రాత్రి బాధితురాలే చెప్పింది. ఆ వ్యక్తుల పేర్లు ఎవరైనటువంటిది ఇప్పుడు తెలుసుకుంటే ఈ ఇద్దరని చెప్పారు.
ఇంకా చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఒక క్లారిటీ ఉంది. మొదటి రోజు నుంచి కూడా ముగ్గురు ఐపీఎస్ల పేర్లు వస్తున్నాయి. ఒక ఇద్దరు అయితే అనుమానం ఎవరనేది తెలియదు అన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరిలో క్లారిటీ వచ్చినట్టేనా? ఒక పేరు మీరు చెప్పారు, రెండో వ్యక్తి ఎవరు రెండో అనేది వ్యక్తి పేరు కూడా ఆ పేరు కూడా బయటకు వచ్చిందండి. ఆయన పేరు కాశీ విశ్వనాథ్. అప్పుడు స్పెషల్ బ్రాంచ్ సిఐగా ఉన్నారు. ఒక్క అంశం ఏంటంటే ఏసీపీగా ఉన్నటువంటి వ్యక్తి కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యాడు. కాకినాడ ట్రాన్స్ఫర్ అయినప్పటికీ ఈ కేసులో ఆయన జోక్యం చేసుకుని 5 రోజులు ఇక్కడే ఉన్నాడు. రెండో అంశం ఏంటంటే ఈ కాశీ విశ్వనాథ్ స్పెషల్ బ్రాంచ్ సిఐగా ఉన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరూ 5 రోజుల పాటు పోలీస్ కమాండ్ రూమ్ లో ఉండి ఆ అమ్మాయిని విచారించారని చెప్పేసి వాళ్ళ పేర్లు ఈరోజు బహిర్గతమైనాయి. అది ఇప్పుడే మీ ఛానల్కి చెప్తా ఉన్నాను. అంటే గతంలో ఆమె ఏమనుకుందంటే వాళ్ళు కూడా ఇద్దరు ఐపీఎస్ అధికారులను అనుకుంది, కానీ వాళ్ళ పేర్లు ఇప్పుడు బయటకు వచ్చినాయి. వీళ్ళే మొత్తం కేసు డైరీని తయారు చేశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చాలా నమ్మకంగా వ్యవహరించాడు ఈ కేసులో. వీళ్ళిద్దరూ ఎందుకు ఈ విధంగా వ్యవహరించారని అంటే అప్పటి డీజీపీ స్పష్టంగా ఈ కేసులో వీరిద్దరిని ఇన్వెస్టిగేట్ చేసి ఖచ్చితంగా ఇలా చేయాలని చెప్పేసి ఆదేశించడం మేరకు వాళ్ళిద్దరు డీజీపీకి అతి సన్నిహితంగా ఉండటం వల్ల ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కూడా పక్కన పెట్టి వీళ్ళే పూర్తి విచారణాధికారులుగా వ్యవహరించారనేది ఈ రోజు వెల్లడైనటువంటి వాస్తవం. కాబట్టి మనం పరిశీలించిన మొత్తం పూర్వాపరాలను పరిశీలిస్తే చాలా పకడ్బందీగా ఈ కేసులో బాధితురాన్ని ఇన్వాల్వ్ చేయడానికి, అదేవిధంగా ఆమెను ఈ కేసులో ఇరికించి ఈ కేసు ద్వారా ముంబైలో ఉన్నటువంటి కేసుని క్లోజ్ చేసుకోవడానికి ఒక వ్యక్తికి మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం యావత్తు డీజీపీ దగ్గర నుంచి డిఎస్పీసీఐ దగ్గర నుంచి అదేవిధంగా సిపి వరకు పూర్తిగా సహకరించారనేటువంటిది వాస్తవం. కానీ ఒక విషయం వీళ్ళు పదే పదే కౌంటర్ ఎలిగేషన్ చేస్తున్నది. ఈమె ఒక హనీ ట్రాపర్, గతంలో కూడా చాలా మందిని ఇలానే వేధించింది. సో ఆమె ఓపెన్గా చెప్తుంది అలాంటి ఏమైనా కేసులు ఉంటే చెప్పండి అని. బట్ పదే పదే ఇదే మాట చెప్తున్నారు. మీకు ఒక క్లయింట్గా దీనికి సంబంధించి క్లారిటీ ఏమైనా ఇచ్చారా? నిన్న ఈ అంశాలకు సంబంధించి సోషల్ మీడియాలోను పత్రికల్లోనూ కొన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చినటువంటి వాటిని సేకరించి మా క్లయింట్ని ఇన్స్ట్రక్షన్స్ అడగటం జరిగింది. తెలుగు మీడియాలో ఈ విధంగా వస్తూ ఉంది, మీరు దీనికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనంటే ఆమె ఒక్కటే సమాధానం చెప్పింది. భారతదేశంలో ఎక్కడా కూడా నా మీద ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ తప్పుడు కేసు తప్ప నేను ఎడ్యుకేషన్లో చాలా ట్రాక్ రికార్డు ఉంది. అదేవిధంగా ఒక నటిగా నేను అనేక సినిమాల్లో నటించాను. కొత్త సినిమా ఆఫర్లు వస్తూ ఉన్నాయి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని హనీ ట్రాప్ చేయలేదు. ఒకవేళ ఆ విధంగా హనీ ట్రాప్ చేశానని ఎవరైనా ఆరోపిస్తే వారితో నేను డైరెక్ట్గా ప్రెస్ ముందే మాట్లాడతాను. ఆ విధంగా నిరూపణ చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి అని చెప్పేసి కూడా ఆమె పత్రికాముఖంగాను నిన్న ప్రెస్ మీడియా అందరికీ చెప్పింది. మాకు కూడా ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు కూడా చెప్పండి మా తరపున అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని నిన్న నేను సిపి గారి ఆఫీసులో ఆమె విచారణ జరుగుతూ ఉన్న క్రమంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కొంతమంది మీడియా ఛానల్స్, అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ లేదా కొన్ని పత్రికలు ఆమె మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నాయి. ఒక్కటి నేను మీ మీడియా ద్వారా బయట పెట్టదలుచుకుంది ఏంటంటే, ఒక వ్యక్తికి కొన్ని లోపాలు ఉంటాయి అనుకోండి, ఆ లోపాలను బేస్ చేసుకొని తప్పుడు కేసు పెట్టి చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ఎవరికైనా అధికారం ఉందా మీరు చెప్పండి. ఒకవేళ కాసేపు ఆర్గ్యుమెంట్ సేక్, మేము కోర్టులో కూడా ఎలానే చెప్తాం, ఆర్గ్యుమెంట్ సేక్ ఆమె దగ్గర కొన్ని లోపాలు ఉన్నాయి లేకపోతే కొన్ని బలహీనతలు ఉన్నాయి అనుకుందాం, కాసేపు మాట వరుసగా అనుకుందాం, ఉన్నాయని నేను సర్టిఫై చేయట్లేదు. ఒకవేళ అలా బలహీనతలు ఉంటే ఆ బలహీనతలను బేస్ చేసుకొని తప్పుడు కేసు పెట్టి ఈ విధంగా బెయిల్ దొరకకుండా పోలీస్ కస్టడీలో వేధించి బయటకు వచ్చిన తర్వాత కండిషన్స్ పెట్టించి లేవిధంగా వాళ్ళని ఊరికి వెళ్లకుండా చేసి వాళ్ళని మానసికంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా వాళ్ళ మొత్తం 18 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసే అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారండి? ఈ విధమైనటువంటి అధికారం రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఎక్కడైనా ఉందా? భారత రాజ్యాంగం ఏం చెబుతుంది? కానీ ఒక విషయం ఆమె గతంలో చెప్పినటువంటి కొన్ని ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో ఈ కేసుతో పాటు దేశంలో పలు చోట్ల తనపైన కేసులు పెట్టారు, ఆ ప్రయత్నం జరుగుతోంది అని దాని నుంచి సేవ్ చేయాలని రిక్వెస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఒక్క కేసు మాత్రమే ఉంది, మరి ఎక్కడ అసలు కేసులే లేవు అంటున్నారు. అంటే హనీ ట్రాప్ కేసులు లేవా, అసలు ఏ కేసు లేదా ఆమె పైన? మీకు క్లారిటీ చెప్పాల్సింది ఏంటంటే,
ఆమె అరెస్ట్ అయ్యి ఇక్కడికి తీసుకొచ్చిన సందర్భంలో పోలీస్ అధికారులు ఆ విధంగా ఆమెను బెదిరించారు. ఓకే. పోలీస్ అధికారులు మీరు ఆ కేసు రాజీ పడకపోతే దేశంలో బెంగాల్లోను, ఢిల్లీలోను అనేకమైనటువంటి రాష్ట్రాల్లో మీరు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ మీద తప్పుడు కేసులు పెట్టి, దేశం మొత్తం తప్పుడు కేసులు పెట్టి మీరు పర్మనెంట్ గా మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం జైల్లో ఉండేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి బెదిరించారని మాత్రమే చెప్పింది తప్ప, మీకు స్పష్టంగా మీ ఛానల్ ద్వారా చెబుతుంది ఏంటంటే ఆమె ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఎక్కడ ఈ కేసు తప్ప మరొక కేసు ఆమె మీద లేదు. రెండోది, ఆమె మీద వచ్చిన ఆరోపణలో కూడా ఏదైతే 2 ఆరోపణలు మీడియా ద్వారా వచ్చినాయి, ఒకటి ఏషియన్ పెయింట్స్ కు సంబంధించి ఎవరో ఒక వ్యక్తి ఇచ్చేశారని, ఆమె ఆ విషయంలో స్పెసిఫిక్ గా ఇన్స్ట్రక్షన్స్ అడిగితే ఆమె చెప్పింది ఏంటంటే, ఎందుకంటే వాస్తవాలు తెలియాలి, వ్యక్తిత్వ హననం చేసేవాళ్ళు ఇవి కూడా తెలుసుకోవాలి. లేదు నేను మీడియాలోనే చెప్పడం జరిగింది, మీకు ఏదైనా డేటా ఉంటే ఇవ్వండి, మా క్లయింట్ నేనే అడుగుతాను, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. డేటా లేకుండా నిన్న ఒక పెద్ద ఆయన ఒక ఛానల్లో మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ఆమె మీద 40 కేసులు ఉన్నాయి, 50 కేసులు ఉన్నాయి అని చెప్పారు. ఏమండి, డేటా ఉంటే ఇవ్వండి, 40 కేసులు బయట పెట్టండి, ఎఫ్ఐఆర్ మీడియాకి ఇవ్వండి, అడగండి, ఎక్స్ప్లెనేషన్ తప్పేమీ లేదుగా. ఏమీ లేకుండా 40 ఉన్నాయి, 50 ఉన్నాయి, ఇది వ్యక్తిత్వ హననానికి చేస్తున్నటువంటి టార్గెటెడ్ ప్రచారం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. నిజంగా మీద అట్లాంటి ఎఫ్ఐఆర్లు ఉంటే బయట పెట్టండి. ఎఫ్ఐఆర్ ఈ రోజు ఒక్క నిమిషంలో డౌన్లోడ్ చేసుకోండి. ఏషియన్ పెయింట్స్ కి సంబంధించిన వ్యక్తి గురించి కూడా మీడియాలో వచ్చింది, దానికి ఏంటి క్లారిటీ ఏమి ఇచ్చారు? అదే నేను మా క్లయింట్ ని నిన్న ఈ కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని ఆమెకు చదివినిపించి ఇట్లా వచ్చింది, దీని మీద మీరు ఏం చెప్తారని చెప్పేసి ఆమెను ఎక్స్ప్లెనేషన్ అడగటం జరిగింది. ఆమె చెప్పింది ఏంటంటే, నేను మ్యారేజ్ ప్రపోజల్స్ కొంతమంది మధ్యవర్తుల ద్వారా ఆ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది, వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకొని మ్యారేజ్ ఫిక్స్ అవుతున్న సందర్భంలో వాళ్ళు బ్రేక్ చేసేసి నా మీద వ్యతిరేక ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ విధంగా అతని మీద నాకు గ్రీవెన్స్ ఉంది, నేను పోలీసులను కూడా సంప్రదించిన మాట ఆ విషయంలో వాస్తవం. మ్యారేజ్ కావాలని ఈ పీపులే ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళే చెడగొట్టడానికి ఈ విధంగా అన్ని రకాలుగా నా మీద దుష్ప్రచారం చేశారు గతంలో కూడా. కాబట్టి వాళ్ళతోటి మ్యారేజ్ అలయన్స్ కుదిరేటువంటి సందర్భంలో వాళ్ళు వచ్చి మాతోటి మాట్లాడుకోవటం, మధ్యవర్తుల ద్వారా దాన్ని ఫిక్స్ చేసుకునే క్రమంలో అది బ్రేక్ అయిన తర్వాత వాళ్ళు నా మీద నెగిటివ్ ప్రచారం చేశారు, నేను లీగల్ యాక్షన్ తీసుకుంటానని. వాళ్ళ మీద కూడా నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను. ఆ తర్వాత ఈ పారిశ్రామికవేత్త విషయం ఒకటి, ఈ 2 అంశాల్లోనూ ఆమె క్లారిటీ ఉంది. నేను ఎవరిని హనీ ట్రాప్ చేయలేదు. ఒకవేళ ట్రాప్ చేశానని కనుక భావిస్తే ఆ వ్యక్తులనే చెప్పాలని నేను వాళ్ళతోటే ఓపెన్ డిబేట్ లో పాల్గొంటాను, అది ప్రూవ్ చేయమనండి, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఏ పనిష్మెంట్ కానీ అంది. కాబట్టి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి, అందులో ఇప్పుడు మనం అంటుంది ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయినటువంటి కేసు తప్ప ఒప్ప, వాళ్ళ అరెస్ట్ చట్టబద్ధంగా జరిగిందా, చట్ట వ్యతిరేకంగా జరిగిందా, వాళ్ళ ఇంటి సెర్చ్ చేసే క్రమంలో నిబంధనలు పాటించారా, పాటించలేదా, వాళ్ళు బెయిల్ పొందే అవకాశం లేకుండా నిరోధించారా లేదా, పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఆ కేసు రాజీ పడమని ఆమెను ఒత్తిడి చేశారా లేదా, ఇవన్నీ ఇల్లీగాలిటీస్. ఈ ఇల్లీగాలిటీస్ మీద మాట్లాడకుండా ఇంకొక మాట, ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కమిషన్, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏం చెప్పారంటే, మహారాష్ట్రలో కూడా మహిళా కమిషన్ ఉంది, నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా ఉంది, ఎక్కడా ఫిర్యాదు చేయకుండా మీడియా ముఖంగా ఆమె ఎందుకు రాద్ధాంతం చేస్తుంది అనే ప్రశ్న ఒకటి అడిగారు. దీనికి ఏమైనా సమాధానం ఉందా? మీడియా ముఖంగా ఆమె మీడియాకు రాలేదు. ఆమె ఈ వార్తా కథనం అంతా బయటకు వచ్చిన తర్వాత మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇంకా మీ మీడియా ద్వారా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, కనీసం ఈ విషయాలు ఏది కూడా నాతో షేర్ చేసుకోలేదు. ఒక లాయర్గా మేము ఆమెని మార్చి ఏప్రిల్లో ఆమె కేసు డీల్ చేయడం జరిగింది. లాయర్గా నాకు చెప్పలేదు ఇట్లా జరిగింది, పోలీస్ కస్టడీలో జరిగింది. ఎందుకు చెప్పలేదు అని అంటారు, మీరే చెప్పండి. భయంతో ఈ విధంగా నాకు ఇబ్బంది ఉంది, భౌతికంగా ఇబ్బంది ఉంది, తప్పుడు కేసులు పెడతామని బెదిరించారు. దేశవ్యాప్తంగా తప్పుడు కేసులు పెడితే నా కుటుంబ పూర్వం అవుద్ది, నా పూర్వం అవుద్ది, మా తల్లిదండ్రులు చాలా ఓల్డ్ పొజిషన్లో ఉన్నారు. ఫారిన్లో ఉన్నటువంటి వ్యక్తి 3 సంవత్సరాల క్రితం వెళ్ళినటువంటి వాళ్ళ తమ్ముడి మీద కూడా, వాళ్ళ బ్రదర్ మీద కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భయపడి నాకు చెప్పు. అయితే ఆమె ముంబై వెళ్ళిన తర్వాత తన కేసు ఈ విధంగా క్లోజ్ చేశారు, పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు నేను అందుబాటులో లేని క్లోజ్ చేశారని తెలుసుకున్న వెంటనే ఇక్కడ కేసు రాజీ అవుతుందని ముందు ప్రయత్నం చేసింది. కానీ దుర్మార్గంగా ఏంటంటే, అక్కడ కేసు అయితే రాజీ చేసుకున్నారు, కానీ ఈ కేసు ఇంతే పెండింగ్ లో పెడితే భవిష్యత్తులో ఏమో నోరు నెదపదు అనే ఉద్దేశంతో ఈ కేసు విత్డ్రా చేసుకోలేదు. ఆమె పదే ప్రయత్నం చేసి ఒక కంక్లూజన్కి వచ్చింది ఏంటంటే, నన్ను కావాలని టార్గెట్ చేసి, నన్ను మాట్లాడలేకుండా చేసి, నా నోరుని గ్యాగ్ చేసేసి, మా కుటుంబం మొత్తాన్ని బెదిరించి నన్ను చేశారు, ఇట్లా ఎంతకాలం చేయగలరు అని ఇప్పుడు తెగించి మీడియా ముందుకు వచ్చింది.
అంతే తప్ప ఇప్పుడు ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళినా ఇంకొక చోటకి వెళ్ళినా అల్టిమేట్ గా రావాల్సింది విజయవాడ. ఎందుకని ఈ కేసుకి ఆరిజిన్ విజయవాడ. ఇక్కడికి వచ్చి కేసు రిపోర్ట్ చేయాలి. అందుకని ఆమె సరైన వెన్యూకి వచ్చేసి రిపోర్ట్ చేస్తుంది. ఈ రోజు ఉమెన్ కమిషన్కి వచ్చినా ఇంకో కమిషన్కి వచ్చినా అల్టిమేట్ గా ఆమె మీద జరిగినటువంటి నేరం ఫాల్స్ కేసు పెట్టడం అనేటువంటి విజయవాడలో జరిగింది. ఇక్కడే ఆమెను బెదిరించడం జరిగింది. ఇక్కడే ఇల్లీగల్ కస్టడీ పెట్టడం జరిగింది. కాబట్టి వేదిక ఏది అనేటువంటిది ఆమె ఇష్టం అండి. ఆమె చూస్ చేసుకుంటది. ఉమెన్ కమిషన్కి వెళ్తుందా, ఇంకో చట్టపరమైనటువంటి ఎవెన్యూస్ ఏంటి అనేటువంటిది ఆమె బాధితురాలు నిర్ణయించుకుంటది. మీడియానో లేకపోతే ఇంకొకళ్ళు వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటో నిర్ణయించేది కాదు ఇది. కాబట్టి ఆమె చెబుతుంది ఏంటంటే మీడియా ఆమె ఎక్కాలని ఫస్ట్ అనుకోలేదు, మీడియాకు రావాలని కూడా కోరుకోలేదు. ఆమె తన మీద ఉన్న ఫాల్స్ కేసుని డ్రాప్ చేయమంది. ఫిబ్రవరిలో పెట్టినటువంటి ఫాల్స్ కేసు మార్చిలో ఆమె కేసుని అయితే విత్డ్రా చేశారు, కానీ ఆమె కేసుని అయితే క్లోజ్ చేశారు. కానీ ఆమె మీద ఉన్న కేసుని ఆగస్టు వరకు, ఈ రోజు వరకు, ఆగస్టు కంప్లీట్ అయ్యేంత వరకు క్లోజ్ చేయలేదు. కారణం ఏంటి? ఆ కేసు విత్డ్రాయల్ కోసమే కదా ఈ కేసు పెట్టింది. స్పష్టం అవుతుంది కదా మీడియా ద్వారా. ఆ అగ్రిమెంట్స్ మీరు చూశారు కదా, మీకు పంపిస్తాను చూడండి. ఆ అగ్రిమెంట్ లో ఏముందో, ఆ అగ్రిమెంట్ లో ప్రాపర్టీ ఉందా, అసలు షెడ్యూల్ ఎక్కడైనా మెన్షన్ చేశారా ఆ ప్రాపర్టీ? ఇప్పుడు ఆమె పోలీసులకి ఇన్ఫర్మేషన్ విచారణ సందర్భంలో ఆమె ఇచ్చిన వివరాల తర్వాత మళ్ళీ కొత్త అంశాలు వస్తున్నాయి. ఎవరికైతే ప్రాపర్టీ అమ్మాలని చెప్పని అనుకున్నారో వాళ్ళందరూ కూడా అసలు మాకు సంబంధం లేదు, మా ఆధార్ కార్డులు ఉపయోగించారంటూ మీడియాలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా కథనాలు వచ్చినాయి. ఏంటి వాళ్ళ పాత్ర ఏంటి? మీకు ఏదైనా దానిపైన ఇన్ఫర్మేషన్ ఉందా? వాస్తవం అంటే, ఎందుకంటే ఒక ఇద్దరిని ఊరికే మధ్యలో అడ్డం పెట్టి ఆ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు నంగనాచి కబుర్లు చెప్తా ఉన్నాడు. వాళ్ళిద్దరిని ఊరికి ఆధార్ కార్డులు తీసుకొని చేశారు. ఏదేమైనా మరి నిందితుడికి సహకరించినటువంటి వాళ్ళు కూడా ఏమవుతారు ఈరోజు? మరి ఆ స్టేట్మెంట్స్ నమోదు చేయడం జరిగింది పోలీసు వాళ్ళు. దుర్మార్గం అంటే 2వ తారీఖు ఎఫ్ఐఆర్ ఇస్తే 2వ తారీఖు 7 విట్నెస్లు ఎగ్జామిన్ చేస్తారు. ఎట్లా చేస్తారు? ఎక్కడెక్కడ ఉన్న విట్నెస్లను తీసుకొచ్చి ఎగ్జామిన్ చేసేస్తారు ఇమీడియట్ గా అదే రోజు. అసలు మీరు చెప్పండి, మీరు జర్నలిస్ట్ చాలా సమర్థంగా పోలీసు అధికారులు చాలా సమర్థంగా వ్యవహరించారు, చాలా సమర్థంగా వ్యవహరించారు. అందుకే ఇప్పుడు ఆ సమర్థత బయటపడుతుంది. మంచిదే, చాలా సమర్థవంతంగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ కేసులో కూడా పోలీసు అధికారులు అంతే సమర్థవంతంగా వ్యవహరించాలి. మరి ఇప్పుడు ఈ కేసు జరుగుతుంది కదా, ఆమె కూడా ఒక రిపోర్ట్ పెట్టింది కదా, అంతే సమర్థవంతంగా వ్యవహరించమని అప్పుడు అప్రిషియేట్ చేద్దాం. ఎందుకంటే 2వ తారీఖు రిపోర్ట్ ఇస్తే ఫారిన్ పాస్పోర్ట్ తీసుకోవడానికి నేను 25 సంవత్సరాల నుంచి క్రిమినల్ లాలో చాలా పెద్ద పెద్ద కేసులు చేశాను. డెత్ పెనాల్టీ విధించినటువంటి కేసుల్లో కూడా ఇక్విట్లు ఇప్పించాం, అనేక పెద్ద పెద్ద కేసులు చేశాం. నేను చూడలే మరి ఫారిన్ పాస్పోర్ట్ ఒకే రోజు గంటలో ఫారిన్ పాస్పోర్ట్ వచ్చినటువంటి కేసు ఇదే. కావాలంటే హిస్టరీలో రాద్దాం, భారతదేశ హిస్టరీలో ఈ క్రిమినల్ సైడ్ లో 1 గంటలో ఫారిన్ పాస్పోర్ట్ తీసుకున్నటువంటి కేసుగా ఇది చరిత్రలో నిలిచిపోద్ది. అదే విధంగా సెర్చ్ వారెంట్ కూడా అదే రోజు తీసుకున్నారు. అసలు సాక్షులు ఎప్పుడు విచారించారు, సెర్చ్ వారెంట్కి ఎప్పుడు వేశారు, ప్రైమా ఫేసి మెటీరియల్ ఎప్పుడు వచ్చింది? ఇంకో విచిత్రం చెప్పమంటారా? ఇక్కడి నుంచి 2 రోజుల ముందే వెహికల్స్ బయలుదేరి బొంబాయి వెళ్ళిపోయి అదే వెహికల్స్ లో వాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చారు. అంటే మీకు ఏం అర్థం అవుతుంది? ఎఫ్ఐఆర్ కంటే ముందే ఒక పకడ్బందీ ప్లాన్ తోటి వెహికల్స్ అక్కడికి తరలించి అదే వెహికల్స్ లో తీసుకొచ్చారు. సీసీ కెమెరాలు, ఫోన్ డేటా ఇవన్నీ బయటకు వస్తాయి. వచ్చినప్పుడు ఏ అధికారులు దీంట్లో ఉన్నారు, ఎంత పెద్ద అధికారులు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది 4-5 రోజుల్లోనే మీకు వెల్లడవుతుంది. తొందర ఎందుకు? చూద్దాం. మంచి ఫాస్ట్ రికార్డు ఉంది కదా, చాలా చక్కగా చాలా ఫాస్ట్ గా చేశారు కదా ఇన్వెస్టిగేషన్. అదే ఫాస్ట్ గా ఇప్పుడు కూడా చేయమనండి. ఒకవేళ ఫాల్స్ కేసు అయితే ఫాల్స్ కేసు అయినా పెట్టమనండి, చూద్దాం ఏం జరుగుతుందో. అంటే సమర్థులైన అధికారుల పైన బురద జల్లడం ఒకటి, రెండోది అప్పటి ప్రభుత్వంలో కీలకమైన ఆల్రెడీ లీగల్ నోటీసులు కూడా ఇచ్చారు. అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి సలహాదారుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని. సో దీన్ని ఏ విధంగా చూడాలి, ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మనం వాళ్ళ సమర్థతని అభినందిద్దామండి. వాళ్ళు నిజంగా సమర్థవంతమైన అధికారులు అయితే అభినందిద్దాం, తప్పేం లేదు. సమర్థవంతమైన అధికారులు కూడా అసమర్థవంతంగా కొన్ని సందర్భాల్లో ప్రదర్శించి ఉండొచ్చు, అది ఈ కేసు అయి ఉండొచ్చు. వాళ్ళ సమర్థత గురించి మనం ఏం టెస్టిఫికేషన్ ఇవ్వట్లేదు, సర్టిఫికేషన్ ఇవ్వట్లేదు. వాళ్ళ సమర్థతను మనం అభినందిద్దాం. వాళ్ళ పెద్ద కేసుల్లో మంచి కేసుల్లో మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తే మేము అభినందిస్తాం. కానీ ఈ కేసులో సమర్థత ప్రదర్శించలేదు. కావాలని కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ పనిచేయటం ద్వారా వాళ్ళకు అనుకూలంగా ఒక్క రోజులోనే ఎఫ్ఐఆర్, ఒక్క రోజులోని ఇన్వెస్టిగేషన్, ఒక్క రోజులోని ఫారిన్ పాస్పోర్ట్, ఒక్క రోజులోని సెర్చి వారెంట్, నెక్స్ట్ రోజు వెళ్ళి అరెస్ట్ చేయటం, అది కూడా సెర్చి సీజర్ చేస్తే. ఏమండి, నేను మిమ్మల్ని మీ మీడియా ద్వారా ఒక్క అంశాన్ని తెలియజేసుకున్న ప్రేక్షకులందరికీ, సెర్చి చేసిన తర్వాత ఏమేమి సెర్చి చేశారు, సెర్చి ఆర్టికల్స్ ఏం సీజ్ చేశారు అనేటువంటిది రిపోర్ట్ ఇవ్వాలా లేదా? యజమానికి రిపోర్ట్ ఇవ్వాలా లేదా? ఇచ్చారా ఈ కేసులో? అసలు వాళ్ళకి ఏమి సెర్చ్ చేసింది, ఏమి సీజ్ చేసింది అనేటువంటిది వాళ్ళని డార్క్ లో పెట్టేసేసి
వాళ్ళని బంధించేసేసి ఒక పక్కన బంధించేసేసి వాళ్ళ ఇంటి మొత్తాన్ని వాడు స్వాధీనం చేసుకొని వాళ్ళ ఇంట్లో ఏ దొరికితే దాన్ని మొత్తాన్ని స్వాధీనం చేసుకొని దొంగల్లాగా దోపిడీ దొంగల్లాగా వ్యవహరించడం. ఏంటి బంగారం ఉంగరం పోయింది అని అంటున్నారు, ఇవన్నీ నిజమేనా? బంగారం ఉంగరం ఒకటి మిస్ అయింది, అన్ని ఏమేం పోయింది, ఏం జరుగుతుంది అనేటువంటిది నెక్స్ట్ వస్తుంది. కానీ ముందు కేసు పరిమితం అవుదాం. మిగతా అన్ని పోలీసులు ఎట్లా దోపిడీ వ్యవహరించారు, దొంగతనంగా వ్యవహరించారు ఇవి కూడా బయటకు వస్తాయి. కానీ ఈ కేసుకు సంబంధించి సెర్చ్ సీజర్ జరిగిన తర్వాత ఏమి సెర్చ్ చేసి ఏమి సీజ్ చేశారు అనేటువంటిది ఓనర్లకు ఇవ్వలేదు. దానివల్ల వాళ్ళు రిమాండ్ అయ్యేంత వరకు కూడా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయటం తప్ప వాళ్ళకి సమాచారం ఇవ్వలేదు. రెండోది 16 గంటల పాటు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు 73 ఏళ్ళు 68 ఏళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని అంత దూరం ట్రావెల్ చేయనిస్తారా? ఇది సాధ్యమేనా? ఎంత మానసిక క్షోభకు గురై ఉంటారు వాళ్ళు. అంటే మనం అంటుంది ఈ కేసులో ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ ఇల్లీగాలిటీస్ జరిగినాయి అనేదే మా ప్రశ్న. దీంట్లో పొలిటికల్ వ్యక్తులు ఉన్నారా లేకపోతే ఇంకొకరు ఉన్నారా మాకు సంబంధం లేదు. అవన్నీ బయటకు వస్తాయి. ఇదంతా తప్పుడు ప్రచారం అని లీగల్ నోటీసులు కూడా ఇచ్చారు. దానికి సంబంధించి గత ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీడియా సంస్థలకి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇదంతా తప్పుడు ప్రచారం, లేనిపోని ఇంటర్వెన్షన్స్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పని లీగల్ నోటీసులు ఇచ్చారని సమాచారం వచ్చింది. సో నేను మీ మీడియా ద్వారా ఒక ప్రశ్న ఏదలుచుకున్నాను అంటే, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో కింది స్థాయి అధికారుల దగ్గర నుంచి పై స్థాయి డీజీపీ అధికారి వరకు ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళ కాల్ డేటాని స్వచ్ఛందంగా వాళ్ళే బయట పెడతారా అనేది కనుక్కోండి. వాళ్ళ కాల్ డేటాని వాళ్ళు స్వచ్ఛందంగా బయట పెడతారా లేదా? లేదు వాళ్ళ వాట్సాప్ సందేశాలు ఏవైతే ఉంటాయో ఆ రిట్రైవ్ చేసేసి ఆ వాట్సాప్ సందేశాలను బయట పెడతారా? లేదు వాళ్ళ మూవ్మెంట్స్ ఆ టైంలో ఇప్పుడు మేము ఎవరెవరైతే అధికారుల పేర్లు చెప్పామో వాళ్ళ మూవ్మెంట్స్ వాళ్ళంతలో వాళ్ళు స్వచ్ఛందంగా వెల్లడించమనండి. తప్పు ఒప్పో తేలిపోద్ది. వాళ్ళు ముంబై వెళ్ళలేదా? ఒక రోజులోనే ముంబై చేరుకోలేదా? అరెస్ట్ చేయలేదా? ఇది ఒక సివిల్ కేసు అండి. 467లో 10 years ఇంప్రిజన్మెంట్ ఉంది. మిగతా సెక్షన్స్ అన్ని కూడా 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష విధించదగిన కేసులండి. సివిల్ కేసులో అంత హర్రీబర్రీ ఏందండి నీకు? ఒక్క రోజులో ఎఫ్ఐఆర్ తీసుకొని ఒక్క రోజులోనే మొత్తం కంప్లీట్ చేసుకొని పాస్పోర్ట్ తీసుకొని అక్కడ అరెస్ట్ చేసి ఇంతమంది పోలీస్ అధికారులు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీలో 5 రోజులు పోలీస్ కస్టడీకి తీసుకొని ఆమె ఏం చెప్పింది అంటే, మీరు గమనించండి, కోర్టు ఆర్డర్ కూడా చూసుకోండి కావాలంటే, బెయిల్ ఆర్డర్లు ఏముందో. కోర్టుకి సీజర్ మెటీరియల్ పోలీస్ అధికారులు సమర్పించలేదు, బెయిల్ డిస్పోజ్ అయ్యేంత వరకు సమర్పించలేదు. ఎందుకు సమర్పించలేదంటారు మీరు చెప్పండి. కారణం ఏమై ఉంటుందో మీరే ఊహించండి. కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఫోన్ డేటా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఉన్నటువంటి డేటా. ఆ డేటాని ఆమె పాస్పోర్ట్ అవన్నీ చెప్పకపోయేసరికి 5 రోజులు ఆమె హింసించారు, మానసికంగా హింసించారు. మళ్ళా దాన్ని ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆమె ఐపీ అడ్రస్ కూడా తర్వాత బయటకు వచ్చిన తర్వాత ట్రేస్ చేసుకుంది. అంటే దీని అర్థం ఏంటి? ఒక డేటా నీకు ఎందుకు కావాల్సి చేశారా? ఇంతకీ డేటా బ్రేక్ చేశారా? ఆ డేటా చెప్పాలని మరి ఇది వాళ్ళ పొజిషన్ లో ఉంది కాబట్టి ఆమె క్లారిటీ ఉంటుంది కదా, ఓపెన్ చేశారా లేదా అనేది క్లారిటీ వచ్చిందా? ఖచ్చితంగా ఓపెన్ చేశారు. అది ఒక ఎక్స్పర్ట్ ద్వారా ఓపెన్ చేశారు. దాంట్లో వాళ్ళకి కావాల్సిన డేటా వరకు డిలీట్ చేసుకున్నారు. ఇప్పుడు అదే ప్రశ్న, ఇవన్నీ ఇన్ని ట్యాంపరింగ్లు ఎందుకు చేయాలి? ఇంత హర్రీబర్రీ ఎందుకు చేయాలి? ఇలాంటి అరెస్ట్ ఎందుకు చేయాలి? బెయిల్ రాకుండా ఎందుకు చేయాలి? ఒకటా ఇల్లీగాలిటీ? ఒకటి కాదే, 100 ఇల్లీగాలిటీస్ ఈ కేసులో. నెక్స్ట్ ఏంటి మరి? పోలీస్ అధికారులు విచారణ జరిపారు, ఇప్పుడు డేటా కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, వాళ్ళు ఆల్రెడీ డేటా చౌర్యం కూడా చేశారని మీరు అంటున్నారు, ఆమె వస్తువులు పోయినాయని చెప్తున్నారు, న్యాయం జరగాలంటారు. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ పోలీస్ సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఏముండొచ్చు? ముందు కేసు క్లోజ్ చేయాలండి. ఇది ఫాల్స్ కేసు. ఎందుకో చెప్పంటారా? ఏదైతే ప్రాపర్టీ ఈ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అయిందో ఆ ప్రాపర్టీ ఆయన బ్యాంకుల్లో తనఖా పెట్టాడు, ఏపీఎస్ఎఫ్సిలో తనఖా పెట్టాడు. తనఖా పెట్టిన ఆస్తిని తలకాయ ఉండోడు ఎవడైనా ట్రాన్స్ఫర్ చేసుకోగలగండి? చూసుకోరా? కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందు ఈసీ తీసుకుంటారు. మీరైనా నేనేం చేసేదంటే ఈసీ తీసుకుంటాం కదా. ఇప్పుడు మీరు ఈసీ తీసుకొని చూడండి, సర్వే నెంబర్ తోటి ఆన్లైన్లో వస్తుంది మీకే. ఏ మీడియా పర్సన్ అయినా తీసుకొని చూడండి, ఎప్పటి నుంచి అది మార్కెట్లో ఉందో చూడండి. అంటే మీకు ఏం అర్థమవుతుంది? అగ్రిమెంట్ ట్రూ ఆ ఫాల్సా? దాన్ని బేస్ చేసుకునే కదా నువ్వు ముంబై నుంచి వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చావు. మిగతా అఫెన్సులు అన్ని కూడా 41 నోటీస్ ఇవ్వాల్సిన అఫెన్సులు 467 తప్ప. 467 ఉన్నటువంటి ప్రాతిపదిక అగ్రిమెంట్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ మార్టగేజ్. ఇంకేందండి కేసు ఇక్కడ? అకౌంట్స్ ఫ్రీజ్ చేశారన్నారు కదా, బ్యాంక్ అకౌంట్స్ అన్ని రిలీజ్ చేశారా? దానిపైన యాక్షన్ తీసుకున్నారా? ఈ రోజు పోలీస్ అధికారులు మాకు
స్పష్టమైనటువంటి ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా అకౌంట్స్ ముందు ఫ్రీజ్ చేస్తామని అన్నారు. అసలు పోలీస్ అధికారులు ఆ విధంగా అకౌంట్స్ ఫ్రీజ్ చేయకూడదు, అయినా ఫ్రీజ్ చేశారు. వాళ్ళ ప్రాపర్టీ 6 కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీ, ఒక హౌస్ ప్లాట్ ని, దాన్ని కూడా రిజిస్టరింగ్ డిపార్ట్మెంట్ లో సింపుల్ గా ఒక లెటర్ ఇష్యూ చేయడం ద్వారా అక్కడ ముంబై పోలీసులతో కూడా పొల్యూడ్ అయ్యి ఈ విధమైనటువంటి పనులు చేశారు. అట్లాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కడైతే స్టోరేజ్ అవకాశం ఉందో మొత్తం తెచ్చుకున్నారండి. దేనికి అవసరమైంది ఇవన్నీ, ఎందుకు అవసరమైందండి? కానీ ఇవన్నీ వచ్చేసినా కానీ విద్యాసాగర్ చాటింగ్కి సంబంధించి కానీ విద్యాసాగర్ ఫోటోలకు సంబంధించి కానీ ఇంకా ఆ డేటా అంతా ఎక్కడుంది, ఎలా తీయగలిగారు, అవన్నీ మీడియా ముందరకు ఎలా తీసుకురాగలిగారు? ఇవన్నీ బాధితురాలను అడగండి నంది గారు. ఎందుకంటే 2014 నుంచి 2017 వరకు వాళ్ళిద్దరి మధ్య స్నేహం నడిచింది. నేను కూడా నేను ఏదో సినిమాలు చేస్తానని చెప్పేసి వెళ్ళాను. ఆ సినిమా సంస్థల ద్వారా ఆమె డబ్బులు ఇప్పించారు. ఆమె యాక్టర్ కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అతను ఏదో చేయాలనుకో, పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్ పెట్టాడు. ఆమె తిరస్కరించారు. ఆమె చెప్పింది ఓపెన్. 2017లో వాళ్ళ యొక్క సంబంధాలు మొత్తం కట్ అయిపోయింది. 17 నుంచి 2024 వరకు ఎన్ని సంవత్సరాలు ఉందండి? 7 సంవత్సరాలు. మరి నిజంగా ఆయన గనక ఈ విధంగా థ్రెటన్ చేసి అవి చేసి ఇవి చేసి ఉంటే పోలీస్ రిపోర్ట్ ఎవడియొద్దన్నాడు? 17 నుంచి ఈ రోజు వరకు వచ్చు కదా. నిజంగా ఆ విధంగా నిజంగా బాధించింది, ఇబ్బంది పెట్టింది, కోర్టులు తీసుకుందని ఆయన ఆరోపణ చేశాడు కదా. చేస్తే ఎవరు రిపోర్ట్ ఇవ్వద్దన్నారు? నువ్వు తప్పుడు రిపోర్ట్ ఇచ్చి అసలు లేని ప్రాపర్టీని ఉన్నట్టుగా చూపించి, తనఖాలో ఉన్నటువంటి ప్రాపర్టీని, బ్యాంకులో పెట్టినటువంటి ప్రాపర్టీని అవి చూపించి, దాని ద్వారా ఒక అగ్రిమెంట్ని క్రియేట్ చేసి ఒక ఆడబూతుని తీసుకొచ్చి, అది కూడా రాష్ట్రంలో తెలుగు తెలియనటువంటి ప్రదేశానికి అక్కడ ప్రభుత్వం లేదా అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక అధికారులు కూడా ఈ కేసు పరిధిలోకి వస్తారా? ఏపీలో ఉన్నటువంటి అధికారులతోనే సరిపోతుందా ఇది? అక్కడ కేసు అక్కడ చూసుకుంటారు. ఆల్రెడీ ఆమె 1/8/2024 తేదీన అక్కడ కమిషనరేట్ లో ఫిర్యాదు చేసింది. ఈ విధంగా ఇల్లీగాలిటీ జరిగి దానికి సంబంధించి ముంబై పోలీసులు కూడా సహకరించారని. ఒక వ్యక్తి ఎంతమంది మీద పోరాడగలదండి మీరు చెప్పండి? అలాంటి లాయర్ ఉన్నారు కాబట్టి, లీగల్ యాక్యుమెంట్ ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలిగాం. అదే ఒక సామాన్యుడు ఉన్నాడు అనుకోండి, మేము కూడా పబ్లిక్ స్పిరిట్ తో పనిచేసే లాయర్లం కాబట్టి ఇదంతా సాధ్యమైంది. లేకపోతే ఫీజు రాకుండా ఏ లాయర్ రాడు. నేను మా 10 మంది జూనియర్లు మొత్తం లీగల్ టీం సహకరించారు. ఎందుకని? ఇల్లీగాలిటీస్ ఉన్నాయి కాబట్టి మేము ఇల్లీగాలిటీని ప్రశ్నించదలుచుకున్నాం. మాకేం పొలిటికల్ మోటివేషన్స్ లేకపోతే ఇంకోటో లేవు. మా ఆయనకు ఎవరు లేరు, రాజకీయవేత్తలు ఎవరు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. మా పని ఏంటంటే ఒక సోషల్ ఇంజనీర్గా వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ చేయాలి కాబట్టి చేసాం. మామూలు సామాన్యుడు ఇంతమందితో పోరాడగలదా? ముంబై పోలీసులతోటి, విజయవాడ పోలీసులతోటి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసులతో పోరాడగలదు? సాధ్యమే అసలు అది. అందులో రాష్ట్రం భాష కానీ భాష ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏం చెప్పగలుగుతారు వాళ్ళు? ఎట్లా కమ్యూనికేట్ చేయగలుగుతారు? సాధ్యమే లేదు. ఇప్పుడు వాళ్ళు మొత్తం ఆర్థిక పరమైనటువంటి అకౌంట్స్ అన్ని సీజ్ చేశారు. వాళ్ళు అసలు ఎట్లా రావాలి ముంబై నుంచి ఇక్కడికి? ఉంది. అందుకని ఏదో మీలాంటి మీడియా సంస్థలు బయటికి తీసుకొచ్చి పబ్లిక్ అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పటికన్నా బయటకు వచ్చి సమాధానం చెప్పగలుగుతున్నారండి. అట్లాంటి వ్యక్తుల్ని మీరు వ్యక్తిత్వ హననం చేస్తే ఎలాగండి? పద్ధతేనా అసలు అది? ఆలోచించమనండి ఆ మీడియా సంస్థలను కూడా. లేదు నిజంగా వాళ్ళ దగ్గర డేటా ఉంది అనుకోండి, నాకు ఇవ్వమనండి, నేనే మా క్లయింట్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చెప్తాను. నా దగ్గర ఈ డేటా ఉంది. సో మీరు వాళ్ళ మీద ఏమైనా లీగల్ గా ప్రొసీడ్ అవుతారా మరి ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేసేటువంటి క్రమంలో మీ క్లయింట్ తరపున? ఇప్పుడు క్లయింట్స్ కి ఒక డిఫికల్టీ ఉంటుంది, అన్నిటి మీద పోరాడు. ఇప్పుడు ఇవాళ ఏమైందంటే మీడియా సంస్థలు విస్తృతంగా వచ్చినాయి. ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోండి, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు పత్రికలు పెట్టు. అటన్నిటికి ఎక్కడ సమాధానం చెబుతాం? మీరు చెప్పండి, సాధ్యమేనా? కానీ ఇంతమందికి లీగల్ నోటీసులు ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుద్ది? వాళ్ళ అడ్రస్లు అవన్నీ గ్యాదర్ చేయాలంటే ఇవన్నీ ఆరోపణ చేయడం తేలికండి, డిఫెండ్ చేసుకోవడం కష్టం భారతదేశం. అదే మీరు వెస్ట్రన్ కంట్రీస్ లో ఇలాంటి నేను చాలా కేసులు చేశాను. ఫారిన్ లో 30 దేశాల కేసులు చేశాను. మన వాళ్ళు అక్కడ సెటిల్ అయిన కేసులు. ఇట్లాంటి తప్పుడు ఆరోపణ చేస్తే ఇమీడియట్లీ జైల్లో పెట్టాలి. ఇప్పుడు మరి మన ఇండియన్ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి మనం ఎక్కష్టం అవుతున్నాం. మన మైండ్లు కూడా ఎక్కష్టం. తప్పులు చేసినా సర్దుకుపోతున్నాం, నేరాలు చేసినా నేతలుగా ఎన్నుకుంటున్నాం. మన మానసిక దౌర్భాగ్యం, మనం ఏం చేయగలుగుతాం? రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ముంబై నటికి సంబంధించి జరుగుతున్నటువంటి కేసు విషయంలో అనేక అవకతవకలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా పోలీసు విచారణ విషయంలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయి అంటున్నారు. అలానే గుర్తు తెలియని, నిన్నటి వరకు పేర్లు తెలియని అధికారులుగా పేర్కొన్న వాళ్ళకి సంబంధించినటువంటి డేటా కూడా క్లియర్గా ఇప్పుడు బయటకు వచ్చింది. కాబట్టి
కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా టెక్నికల్గా ప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నట్టుగా నర్రా శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.